ఈరోజు మనం మంచి ఎగ్ ఆమ్లెట్ పులుసు చేసుకుందామండి. చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నామంటే చేపల పులుసు అది కూడా మనం మర్చిపోతాం, అంత టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ నేను ఒక 7 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఉప్పు కారం ముందే వేసానండి, కలుపుతున్నాను. బాగా ఇలా షేక్ చేసాక మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మసాలాకి ఉల్లిపాయలు, నెక్స్ట్ అల్లం, వెల్లుల్లిపాయ, కొంచెం నేను పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసండి మనం ఫస్ట్ మసాలా రెడీ చేసుకుందాం. ఓకేనండి. ఇలా మసాలా రెడీ చేసుకున్నాక ఆమ్లెట్ వేసుకుందామండి. పల్చిగా వేస్తే చక్కగా ఉప్పు కారం అది బాగా పడుతుంది. దలసరిగా వేయకండి. ఇలా పల్చిగా వేసి చక్కగా మాడిపోకుండా దోరగా కాల్చి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 7 ఎగ్స్ కదండి, 2 ఆమ్లెట్లు వేసాను పెద్దవి. ఎందుకంటే మనం ముక్కలు కోయడానికి అది బాగుంటుందని చెప్పి పెద్దవి పల్చిగా 2 వేసానండి. వేసిన తర్వాత వీటిని మనం చక్కగా పీసెస్ కట్ చేసుకోవాలి. రెండోది కూడా వేస్తున్నానండి. ఇలా పల్చిగా వేసాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ. చక్కగా పులుపు, ఉప్పు కారం అన్నీ పట్టి ఎగ్ పీస్కి చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇలా వీటిని మనం కట్ చేసేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు. నేనైతే పెద్ద పీసులు కట్ చేసానండి. బాగుంటుంది కదా తినేటప్పుడు. మరీ చిన్న చిన్నవి అయితే తిన్న ఆ ఫీలింగ్ రాదు. పెద్ద ముక్కలు అనుకోండి చక్కగా తుంచి తింటే బాగుంటుంది. ఆయిల్ కూడా వేరుశనగ నూనె అండి, లైన్ కంపెనీ, చాలా బాగుంటుంది. అదే వేసానండి. పల్లి ఆయిల్ తింటే ఐరన్ కదండి, మంచిది. లైన్ హనీ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయ, అల్లం అన్నీ మసాలా చేసాం కదండి, అది మనం ఫ్రై చేసుకొని కొంచెం 4 పచ్చిమిర్చిని ఇలాగా చీల్చి వేసుకుంటే పులుసులో బాగా ఉడికి బాగుంటాయి టేస్ట్. దీన్ని ఇలా చేసాక మనం కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఉంటుంది కదండి, మనం చికెన్కి వాడతాం కదా, ఆ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇవన్నీని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది బాగా ఆ వాటర్ అంతా పోయి డ్రైగా అయిపోద్ది కదండి. ఆయిల్ చూసారా ఎంత వేసామో, మొత్తం ఆయిల్ ఎక్కడా కనిపించదు మనకి. ఇలా కొంచెం గరం మసాలా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు ఏగేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా మొత్తం చూసారా, ఆయిల్ అంతా డ్రై అయిపోయి, వాటర్ అంతా డ్రై అయిపోయి చక్కగా ఎర్రగా ఫ్రై అయింది కదండి. మసాలా ఇప్పుడు ఎర్రగా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది కూర. ఇప్పుడు మనం కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మనం కలిపండి. ఇప్పుడు లైట్గా ఒక గ్లాస్ వాటర్ వేసానండి నేను ఫస్ట్. ఎందుకంటే ఇది ఎక్కడన్నా పచ్చివాసన ఉంటే వాటర్లో ఉడికిపోయి బాగుంటుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత మనం చింతపండు ముందు నానబెట్టుకొని పెట్టుకుంటాం కదండి, ఆ పులుసు పోసుకోవాలి. ఎంత పులుసు కావాలో అంత వేసుకోండి. ఎందుకంటే ఉల్లి ముద్ద కదా వేసాము, చిక్కబడుతుంది పులుసు, పల్చగా ఏమి ఉండదండి. ఇలా అయిన తర్వాత ఇది పులుసు రెడీ చేసి మరుగుతున్నప్పుడు మనం ఆమ్లెట్ పీసులు కట్ చేసుకున్నాం కదండి, ఇవి యాడ్ చేసుకోవాలి. అలా వేసుకుంటే పులుసులో ఇవి ఆమ్లెట్ మొత్తం మరుగుతున్న పులుసులో వేస్తే ఆ పులుపు పట్టి ఉప్పు కారం బాగా పట్టి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఇంకా మామూలుగా ఉండదు టేస్ట్, చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. చక్కగా చూసారు కదా, ఇలాగా ఈ ఎగ్ ఆమ్లెట్ మొత్తం ఇలా పులుసు చేసుకుని ఇలా మరిగేటప్పుడు వేసి ఇది కొంచెం బాగా మరిగేకండి మూత పెట్టేసుకుంటే బాగా మరిగిపోతుంది. మిడిల్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకుంటే తొందరగా అవ్వదు. ఇలా మరిగిపోయి చూసారు కదా, ఆ పీస్ ఇంకా పెద్దది కనిపిస్తుంది మనకి. అలా పులుపులో బాగా ఉండి చిన్న పంచదార లైట్గా యాడ్ చేయండి. పులుపుకి పంచదార వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఆమ్లెట్ పులుసు.